మనం రూట్ చిత్తూరు స్కిప్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మన గంగాధర నియోజకవర్గంలో ప్రతి రైతుకి మామిడి పండ్ల రైతులకు సంవత్సరానికి వచ్చే రైతులకి ఇప్పుడు మందు కొట్టేదానికి ప్రతి రైతుకి గిట్టుబాటు ధర లేదు. కానీ మన జైన్ ఫ్యాక్టరీలో ఉండి విజయానంద రెడ్డి కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు సిండికేట్ అయిపోయి మమ్మల్ని ఒక అసలు రైతు ఈ సంవత్సరంలో ఒక ఎకరాకి ఇంత 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా దాంట్లో ప్రతి ఒక్క పెట్టుబడి రాలేదు. ప్రతి ఎమ్మెల్యేలు సిండికేట్ అయిపోయి ప్రతి జ్యూస్ ఫ్యాక్టరీలలో రైతు ఇక్కడ నుంచి ఒక ట్రాక్టర్ కాయలు తీసుకుని పుత్తూరు యార్డుకి వెళ్తే అక్కడ ఉండే ప్రతి ఒక్కరు సిండికేట్ అయిపోయి నానా కష్టాలు పడి మందులు కొట్టి కూలోళ్ళు కూలి ఇచ్చి ట్రాక్టర్ బాడికి ఇచ్చి ఏం గిట్టుబడి ధర లేదు రైతులు. ప్రతి ఒక్క ఈ వైఎస్ఆర్ పీరియడ్లో విజయానంద రెడ్డి కానీ ఈయన నారాయణ స్వామి కానీ ప్రతి ఒక్కరు సిండికేట్ అయిపోయి మమ్మల్ని అట్లే అసలు రైతులు చాలా మంది ఇక్కడ ఈ కారాడనగర్ మండలంలో ప్రతి రైతులు మాడి పండ్ల రైతులు ఎక్కచక్కగా ఉన్నారు. ప్రతి రైతులు ఈ సంవత్సరం 1 ఎకరాకి 1 లక్ష రూపాయలు ఉన్నా కూడా ఏం గిట్టుబడి ధర లేదు మేడం. మీరైనా ఈసారి ఫ్యాక్టరీలో ప్రతి ఫ్యాక్టరీలో మీరు మాకు గిట్టుబడి ధర ఇప్పించాలని వీళ్ళు కోరుతున్నాం మేడం. మీకు అన్యాయం చేస్తారు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకు ఓట్లు వేయకండమ్మా. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ పక్షాన నిలబడతాం, మీ పక్షాన కొట్లాడతాం, మీ పక్షాన ఎంత దూరమైనా పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. గంగాధర్ నియోజకవర్గ వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకు, నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మన గుర్తు హస్తం, మన గుర్తు హస్తం. 2 ఓట్లు హస్తం గుర్తుకే వేయాలి. మన అభ్యర్థి రమేష్ బాబు గారిని గెలిపించుకోవాలి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.